పాములు పల్లెలనే కాదు పట్టణాల్లో కూడా భయపెడుతున్నాయి. సిటీల్లో తిష్ట వేసి నగరవాసుల్ని కూడా హడలెత్తిస్తున్నాయి. విశాఖ మహానగరంలో అయితే ఈ పాముల బెడద మరింత బెంబేలెత్తిస్తోంది. పుట్టల్లో, పొదల్లో, చెట్లలో ఉండే ఈ పాములు జనావాసాల్లోకి వచ్చి జంకు పట్టిస్తున్నాయి. ఇంతకీ విశాఖలో ఏమిటి ఈ పాముల బెడద? సమ్మర్ ఎఫెక్టే దీనికి కారణమా? పెరట్లో పాములే, కిచెన్ లో పాములే, ఇంటి ముందు కాలువలో, నీటి తొట్టెలో, పాఠశాలల్లో, మాల్స్ లో ఇలా అన్ని చోట్ల పాములే. చివరికి వాష్రూముల్లోనూ దర్శనమిస్తున్నాయి, బనికిస్తున్నాయి. ఇది ఉమ్మడి విశాఖ జిల్లాలో గత వారం 10 రోజుల్లో అనేక చోట్ల పాములు సృష్టించిన కలకలం. నాగుపాములు, కొండ చిలువలు, నాగజెర్రి, నీరుకట్ట, రక్తపింజరి, జెర్రిపోతు ఇలా రకరకాల పాములు విశాఖలోని జనావాసాల్లో సంచరిస్తూ దడపట్టిస్తున్నాయి. ఇటీవలే విశాఖ శీలానగర్లోని ఓ ఇంటి వాష్రూమ్ లో భారీ నాగుపాము భయపెట్టింది. ఏకంగా బెడ్రూమ్ లోని అటాచ్డ్ వాష్రూమ్ కమోడ్ లో కనిపించి షాక్ ఇచ్చింది. విశాఖలోని మల్కాపురంలోనూ ఓ ఇంటి పెరట్లో సామాన్లలో భారీ నాగుపాము చొరబడి ఓ కుటుంబాన్ని భయాందోళనకు గురిచేసింది. తరిమి కొట్టినా వెళ్ళకపోవడంతో పొగబెట్టగా ఉక్కిరి బిక్కిరై ఇంటిల్లిపాదిని ఉరకలు పరుగులు పెట్టించింది. చివరికి స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆ పామును రెస్క్యూ చేసి పొదల్లో వదిలిపెట్టాడు. విశాఖలోని ఓ పార్కులో పక్షుల కోసం పెట్టిన నీటి తొట్టెలో భారీ కొండచిలువ భయపెట్టింది. నీటి తొట్టెలోని నీటిని తాగడానికి వచ్చిన పక్షులకు మింగేసి చల్లగా సేద తీరుతూ తెగ ఎంజాయ్ చేసింది. అయితే కొండ చిలువను చూసిన స్థానికులు స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని దాన్ని రెస్క్యూ చేశాడు. సాగర్ నగర్, స్టీల్ ప్లాంట్, పెందుర్తి, మల్కాపురం, గాజువాక ఇలా విశాఖలోని చాలా ప్రాంతాల్లో పాముల భయం వెంటాడుతూనే ఉంది. జనాలను హడలెత్తిస్తూనే ఉన్నాయి. ఇటీవలే మరమ్మతుల కోసం వచ్చిన ఓ నౌకలో భారీగా పాములు గుర్తించారు. కొండ చిలువలు, నాగుపాములు కట్టలు కట్టలుగా ఆ నౌకను ఆవాసంగా చేసుకుని తిష్ట వేయడం షాక్ ఇచ్చింది. అయితే విశాఖలో పాముల కలకలానికి కారణాలేంటి అనే దానిపై జంతు శాస్త్ర నిపుణులు, స్నేక్ క్యాచర్స్ కీలక విషయాలు వెల్లడించారు. పాములు కోల్డ్ బ్లడ్ జీవులు కావడంతో వేడిని తట్టుకోలేవని, అందుకే వేసవి కాలంలో పాముల సంచారం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు ఏయూ జువాలజీ హెచ్ఓడి ప్రొఫెసర్ మంజులత. గుడ్లు పెట్టే ఏ జీవి అయినా కానీ సమ్మర్లో బాగా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలోనే వాటి గుడ్లు పిల్లలు అవుతాయి కాబట్టి ఆ టెంపరేచర్ మంచి టెంపరేచర్. అది లోపల చాలా వెచ్చగా ఉండే చోట ఉంటాయి ఇవి. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ లోపల ఉండటం వలన వాటికి ఇంకొంచెం టెంపరేచర్ ఎక్కువైంది అనుకోండి, మరి వాటి ఒక బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవాలి కదా, పరిసరాలను బట్టి ఉంటుంది. కాబట్టి బయటకు వస్తే కొంచెం చల్లగా ఉంటుందని, అది చెట్ల నీడల్లోనూ ఎక్కడ చల్లగా ఉందో, ఎక్కడైనా నీళ్లున్న చోట అక్కడే మీకు కనిపిస్తాయి. ఇదిలా ఉంటే పాములతో ఎలాంటి ప్రమాదాలు జరగకపోతే ఓకే, కానీ కొన్ని సందర్భాల్లో విషపూరిత పాముల కారణంగా ప్రాణాలు కూడా పోతుంటాయి. ఇటీవలే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం KGBV పాఠశాలలో పాము కాటుతో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. స్నేక్ క్యాచర్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. పాములు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలపై కీలక విషయాలను వెల్లడించారు. ప్రధానంగా వేసవి సీజన్ లో పాములు చాలా యాక్టివ్ గా ఉంటాయని, ఇలాంటి సమయంలో అలర్ట్ అయి ఉండాలంటున్నారు స్నేక్ క్యాచర్స్. సో మెయిన్ మన పాములు వచ్చేవి ఎలకలు వరకు. ఎలకలు ఎప్పుడు రాకుండా ఉంటే మన ప్లేస్లో నీట్గా శుభ్రంగా ఉంటే ఎలకలు. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, నీట్నెస్ ఉండాలి. మొత్తంగా పాములు హడలెత్తిస్తున్న వేళ విశాఖ ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు జంతు శాస్త్ర నిపుణులు. పాముల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. పాములు కనబడితే ముందుగా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. పాములు వాటి దారిలో అవే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ప్రత్యేకించి ఇళ్లలోని పాములు వచ్చినప్పుడు హడావిడి చేయకుండా ఓర్పుగా ఉండాలన్నారు. పాములు కనిపించిన వెంటనే వెళ్లిపోయేలా చేయడం కానీ, స్నేక్ క్యాచర్లకు అటవీ శాఖ అధికారులకు కానీ సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.